గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మన ఛానల్లో ఇంకో మూవీకి ఒక ఎగ్జైటింగ్ లిరికల్ సాంగ్ వచ్చింది. ఆ లిరికల్ సాంగ్ చూసి మనం ఇవాళ రియాక్షన్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే ఆ సాంగ్ ఏంటని తెలుసుకుందాం. ఫస్ట్ ఈరోజు మనం చూస్తున్న సాంగ్, లిరికల్ సాంగ్ ఏంటిదంటే విక్టరీ వెంకటేష్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి కాంబోలో వచ్చిన మెగా విక్టరీ మాస్ లిరికల్ వీడియో ఫ్రమ్ మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ చేస్తున్నారు తెలిసిందే. సో వితౌట్ ఎనీ డిలే మనం ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్కి రియాక్ట్ చేద్దాం. స్టార్ట్. అనిల్ రావుపూడి వీళ్ళిద్దరు కాంబో ఇంకా మొదలరా. భీమ్ సిసిరెడ్డిలో అనిల్ రావుపూడి. ఓహో, మెగాస్టార్ విక్టరీ. లిరిక్స్ అయితే బాగా మంచి ట్రెండీగా ఉంది. సూపర్. మూవీలో ఓన్లీ క్యామియోనా లేకపోతే ఎంటైర్ మూవీలో ఒక యాక్టర్ గానే ఉంటారా వెంకటేష్ గారు? చూడాలి. బాగుంది కాంబినేషన్. చూపిస్తున్నారు సంక్రాంతికి వస్తున్నామని చెరుగడ్డలతో. మంచి క్రేజీ లిరిక్స్. రైమింగ్ కోసమే రాసినట్టున్నారు లిరిక్స్. బాస్, గ్రేసు, వెంకీ మామ స్టెప్స్ సూపర్ సూపర్. మెగా విక్టరీ మాస్ సాంగ్. మన శంకర్ ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారా? రాని రాని జనవరి 12th అంట మూవీ రిలీజ్. అది గాయస్ ఈ లిరికల్ వీడియో రియాక్షన్. ఈ లిరికల్ వీడియో చూస్తుంటే చిరంజీవి గారు ఇంత ఏజ్ వచ్చినా కానీ ఓకే సూపర్, మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. వెంకీ మామ ఇక తెలిసిందే మంచిగా డాన్స్ చేస్తారు బాబు. యాక్షన్ అయినా సరే, డాన్స్ అయినా సరే బాగా చేస్తారు వెంకీ మామ. ఇంకా ఈ సాంగ్లో వీరిద్దరిది జస్ట్ క్యామియో ఉంటుందా లేకపోతే ఈ మూవీలో ఒక యాక్టర్గా వచ్చి వెంకటేష్ గారు నటిస్తారా అనేది చూడాలి. కానీ గాయస్ ఏ మాటగా మాట సాంగ్ మాత్రం వింటూ 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 మనకు మంచి వైబ్ వచ్చేటట్లే ఉంది. చాలా మంది చెప్తున్నారు ఇదే సాంగ్ డిఎస్పి గారికి ఇచ్చింటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింటారేమో. అందరూ అదే డప్పులు, అవే బీట్స్, అవే ప్లే చేస్తూ ఉంటే ఎలా? గోదావరి గట్టు మీద అన్న సాంగ్ వచ్చినప్పుడు ఎంత హైప్కి వెళ్ళింది ఆ సాంగ్. అంటే ఒక్కొక్కరు మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి పీక్స్కి వెళ్తుంది. సో ఈ సాంగ్ కూడా ఏ మ్యూజిక్ పరంగా ఇక్కడ తక్కువ అని నాకు అనిపించట్లేదు. ఆ లిరిక్స్ కూడా మంచి క్రేజీగా ఉన్నాయి గైస్. యాక్చువల్ లిరిక్స్ అయితే మన చియో గారు చెప్తున్నారు, హే వెంకీ ఇచ్చే దమ్కి అంటున్నారు. దానికి రివర్స్ లో
మన వెంకీ గారు చెప్తున్నారు, ఏ బాసు పెంచే బేసు అంటున్నారు. లిరిక్స్ అయితే మంచి క్రేజీగా ఉంది. అంటే జెన్జీ లిరిక్స్ అంటాం కదా, లిరిక్ రైటర్ చూడాలి ఎవరన్నది. లిరిక్ రైటర్ మంచి వర్క్ చేశారు. ఇంక ఈ సంక్రాంతికి అయితే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతుంది గాయస్. అనిల్ రావుపూడి గారు, విక్టరీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు కలిసి వస్తున్నారు. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ సంక్రాంతి బరిలో కొన్ని యాక్షన్ సినిమా మధ్యలో ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని ఖచ్చితమైన గ్యారంటీ అండి. సాంగ్ లో మన చిరు గారు అండ్ వెంకీ గారిని చూస్తుంటే కొన్ని వింటేజ్ వైబ్స్ అయితే కనబడుతుంది. ఆ సంక్రాంతి రెఫరెన్స్ కోసం అని చెరగడ్డలు ఇద్దరు తీసుకుని నములుకుంటూ వస్తున్నారు. నములుకుంటూ రావడం కాదు, ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆ లుక్స్ కూడా మంచి వింటేజ్ వైబ్ అయితే ఇస్తుంది. అనిల్ రావిపూడి గారు ఎప్పటికీ ఆయన ఫామ్ లోనే ఆయన వదులుకోవడేమో. ఎందుకంటే సంక్రాంతికి ఏ మూవీ సెట్ వచ్చినా కానీ, యాక్షన్ మూవీ సెట్ వచ్చినా కానీ మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆయన కవర్ చేసుకుంటా అని ఒక ఫామ్ లో ఆయన పట్టుకున్నాడు. ఆయన ఎప్పటికీ అది అలాగే కంటిన్యూ చేస్తుంటాడు. దానివల్లే ఆయన మంచి సక్సెస్ హిట్ కూడా కొడతారు. ఇప్పుడైతే మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అన్న మూవీకి అయితే మంచి హైపే ఉంది. కానీ ఈసారి సంక్రాంతి చాలా టఫ్గా ఉండబోతుంది గాయస్. ఎందుకంటే ఈ అన్ని మూవీస్ సంక్రాంతినే ఫోకస్ చేస్తున్నారు. సంక్రాంతికి అంటే డేట్స్ డిఫరెంట్ ఉన్నాయి. 9th నుంచి స్టార్ట్ అవుతుంది, 12th 14th కూడా రిలీజ్ అవుతున్నాయి కొన్ని మూవీస్. ఇంకా ఈ మూవీ ప్రమోషన్ గురించి చెప్పాలంటే, ఏంటి బాసు సంగతి అదిరిపోది సంక్రాంతి అన్నట్టుగా ఇంకా ఈ మూవీ ప్రమోషన్స్ ని ఇంకా మంచి స్వింగ్ లో నడుస్తుంది అనమాట. ఇంకా ఫ్యూ డేస్ లో ఈ మూవీ నుంచి వన్ మోర్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుందంట. ఆ సాంగ్ లో మన చిరంజీవి గారిది ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి చిరంజీవి గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలాగా ఉంటుందని చెప్తున్నారు. మంచి స్టెప్పులు అని చెప్పి ఫ్లో స్టెప్లు ఏమైనా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. బాస్ని మంచి గ్రేస్ తో ఒక ఇంట్రో సాంగ్ లో ఎలా చూపించాలో ఆ ఇంట్రో సాంగ్ ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో వన్స్ అది వచ్చాక అది కూడా మనం చూసి రియాక్ట్ అవుదాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ లిరికల్ వీడియో రియాక్షన్ గైస్. సీ యూ ఇన్ అనదర్ ఎంటర్టైనింగ్ వీడియో. ఆలోపు మన ఛానల్లోని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ టు ఇట్స్ యువర్ జేపీటీ.